అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకద గగనము తన్నిన పాదము తలకద గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన ఈ పౌర్ణమి అన్నదానం ప్రతి నెల తప్పకుండా జరపాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి భజన కళాకారులు ఆలోచించి ప్రతి జిల్లా నుంచి ప్రతి పౌర్ణమికి జరిపే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి నెల 1000 మందికి అన్నదానం అంటే ఏదో సాదాసీదా కాకుండా మామూలు పెళ్లికి అన్నదానం ఎలా చేస్తారో చేయాలని చెప్పి ఉన్నంతలో తృప్తికరమైన భోజనం చేసి పాదయాత్ర చేసే నడకదారులు పోయే భక్తులకి అన్నదానం చేయాలని చెప్పి ఆలోచనతో నిర్వహించి చైర్మన్గా వారు మొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా ఈ కార్యక్రమానికి అన్నదానం చేసి మరి వారు వెళ్ళారు. వారికి మా అందరి తరఫున భజన కళాకారులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాత్రిలో ప్రతి పౌర్ణమికి అన్నదానం ఏదైతే ఉందో దాని కార్యక్రమం ఈరోజు విజయవంతంగా 22వ తారీఖు జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమికి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఆ ప్రసాదాలు స్వీకరించడం అనేది జరుగుతుంది. అన్నదానం అనేది చాలా గొప్ప విషయము. శ్రీవారి భక్తులకి ప్రతి పౌర్ణమి రోజు శ్రీవారి ప్రసాదంగా ఇక్కడ అందజేసి పొడగంటి వయ్యా మిమ్ము పురుషోత్తమా పొడ
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరించి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము